హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఎంజాయ్ మై వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి టీటీడీ టెంపుల్ ఉంది కదా వైజాగ్లోని, అక్కడనమాట. అండ్ గీతం కాల్స్ పక్కన ఉన్నాను. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ మీరు కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్ ఎర్త్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం చూడబోతున్నాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, అదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. అండ్ చూసారుగా ఎంత బాగుందో చూడడానికి. మ్యాప్లో చూస్తే ఎంత బాగుంది, రియల్గా చూస్తే ఇంకెంత బాగుంటుందో. అండ్ ఆ పక్కన కనబడుతుంది కదా రిషికొండ, అండ్ ఇది బీచ్ రోడ్ అండి. ఈ రైట్కి వెళ్తే మనం రిషికొండ బీచ్కి వెళ్తాం. అండ్ అలా ముందుకు వెళ్తే గీతం కాలేజ్. అండ్ ఆ మట్టోడు కనిపిస్తుంది చూసారా, ఆ మట్టోడు పట్టుకుని పైకి వెళ్ళిపోయి అనుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళిపోతాం. ఇంకొక రూట్ కూడా ఉందండి, కానీ ఒక రూటే కవర్ చేశాను వీడియోలో. మీకు ఆ రూట్ మొత్తం చూపిస్తాను. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. గీతం కాలేజ్ నుంచి చూస్తే మనకి టెంపుల్ అలా కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదిగోండి మనమైతే ట్రెక్ చేయడానికి రెడీగా ఉన్నాం. దీన్ని ట్రెక్కింగ్ అని చెప్పనండి, జస్ట్ వాకింగ్ అంతే, బికాజ్ రోడ్ అయితే ఉంది కాబట్టి. ఇప్పుడు మీకోసం ఓ చిన్న కొటేషన్ అండి. ది బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ ది హార్డెస్ట్ క్లైంబ్. మనకి మంచి వ్యూ కనిపించాలంటే కొండ ఎక్కాల్సిందేనండి. సో చూసారుగా ఎంత బాగుందో వ్యూ. సో కొండ ఎక్కడం వల్ల మనకైతే మంచి వ్యూ దొరుకుతుంది. సగం ఎక్కితే ఎంత బాగా కనిపించిందంటే మొత్తం ఎక్కితే ఇంకెంత బాగా కనిపిస్తుందో. సో మొత్తం కొండ ఎక్కేద్దామండి. చూసారా మబ్బులు ఎలా కదులుతున్నాయి. చాలా అంటే చాలా బాగుందండి. నేను టెంపుల్స్కి వెళ్ళాను, చర్చెస్కి వెళ్ళాను అండ్ మసీదులకు కూడా వెళ్ళాను. కానీ నేను దైవత్వాన్ని ఒక మంచి మనసులో కనుగొన్నాను. మనకు కష్టం వస్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు. అప్పుడు ఆ మనిషి మనకి దేవుడితో సమానం అవుతారు. అండ్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. మీకు కనుక ఎగ్జాంపుల్ ఎవరు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు చాలా పెద్దగా కనబడతాయండి, ఎందుకంటే మనం వాటిని దగ్గరగా చూస్తాం. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అలా. అదే ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దూరంగా చూసాం అనుకోండి, చూసారా ఎంత చిన్నగా కనబడుతున్నాయో. సో ప్రాబ్లమ్స్ని చిన్నగా చూడండి. సో ఖచ్చితంగా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. ఆ పక్షులు నాకేం చెప్తున్నాయంటే, కలిసి ఉంటే చూసేవారందరికీ అందంగా కనిపిస్తామని చెప్తున్నాయి. మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. బార్డర్ కూడా కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం ఓ మాదిరిగా ఉందండి, మామూలుగా లేదు. ఇటువంటి వ్యూ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసం మీకు ఆ వ్యూ చూపించాను. సో ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. కానీ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, బికాజ్ తెలుసు కదా మనందరినీ ఒక రాకాసి పట్టి పీడిస్తుంది. ఆ రాకాసి పేరే వైరస్ కరోనా. సో నేనైతే టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదండి, జస్ట్ ఆ గేట్స్ ఉన్నాయి కదా అక్కడి దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తాను. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆలయం 2019లో స్టార్ట్ చేసి 2020 మార్చ్కి కంప్లీట్ చేశారు. 2020 మార్చ్కి ఆలయం ఒకటే కంప్లీట్ చేశారు. పెయింటింగ్ వర్క్స్ కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ ఉండిపోయాయి. సో అప్పటి నుంచి లాక్డౌన్ అవ్వటం వల్ల వర్క్ అయితే పెద్దగా జరగలేదు అండ్ అలా వర్క్ అయితే ఆగింది. ఆ తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆగస్ట్కి కంప్లీట్ అయింది. అప్పుడు మేము ఈ టెంపుల్ విజిట్ చేసాం. చివరిలో మీకు ఆ పిక్ పెట్టాను చూడండి. ఈ టెంపుల్ మొత్తం 10 acresలో ఉందండి. టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి 28 crores అయితే అయ్యింది. ఆ 28 crores మొత్తం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే ఖర్చు చేశారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉందండి. అండ్ వెనకాతల నుంచి ఒక అతను వచ్చేసి లోపలికి రావద్దని చెప్తాం అనుకున్నారు, కానీ నేనైతే లోపలికి వెళ్ళలేదు. సో కిందకైతే వస్తున్నాను.
కింద నుంచి ఇదిగోండి వ్యూ. మీకోసం కొన్ని కొటేషన్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఆ కొటేషన్స్ ఏంటంటే, మన శరీరం ఒక దేవాలయం అండి. మనం దాన్ని స్వచ్ఛంగా మరియు శుభ్రంగా ఉంచితే మన ఆత్మ అందులో సంతోషంగా ఉంటుంది. మంచి చేయటం ఎప్పటికైనా ఒక మంచి ఆలయాన్ని నిర్మించటమే. చూసారుగా, టెంపుల్ అయితే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు. అవ్వాల్సిన వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ టెంపుల్ స్ట్రక్చర్ అయితే మాత్రం అయిపోయింది. దానికి మనం చాలా ఆనందపడాలి. బికాజ్ ఇటువంటి టెంపుల్ మన విశాఖపట్నంలో ఉందంటే మనకి ఒక ఫీల్ వస్తుంది, తెలుసు కదా. ఇటువైపు కూడా వ్యూ చాలా బాగుందండి. ప్రొక్లైనర్ పైన మబ్బులు, పక్కన గీతం కాలేజ్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఒక టెంపుల్ని కడితే ఆ టెంపుల్ మనందరినీ ఆ టెంపుల్కి వచ్చేలా చేస్తుంది. సో నేను కూడా టెంపుల్ చూద్దామని వచ్చాను అండ్ మీకు చూపిద్దామని కూడా వచ్చాను. సో మీరు చూసారనుకుంటున్నాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది ఆగస్ట్లో నేను మా ఫ్రెండ్ వాసు వచ్చినప్పుడు తీసుకున్న పిక్. అండ్ ఇది ఒక వ్యూ పాయింట్ దగ్గర తీసుకున్న పిక్ అండి. చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ టెంపుల్ని కింద నుంచి తీసిన పిక్ అండి. టెంపుల్ లోపల నుంచి తీసిన పిక్. లోపలికి వెళ్ళలేదండి, తీసిన వీడియోలోనే కట్ చేసి పెట్టాను. అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. హోప్ యూ విల్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. అండ్ మీకు తెలుస్తుంది నా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. Hope you'll subscribe and share my videos to your family and friends. Thank you for your valuable time and support, friends. Thank you.